హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తరం తరం నిరంతరం కథను విందామండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. రంగురంగుల పూలతో మనోహరంగా తయారు చేసిన బొకేని లాస్య లోకేష్ల చేతికి అందిస్తూ విష్ చేశారు వేణుగోపాల్, పద్మిని. ఆ పూలను చూసి మురిసిపోయింది లాస్య. థ్యాంక్ యూ డాడ్ అంటూ తండ్రిని కౌగలించుకుంది. పక్కనే ఉన్న తల్లిని చూసి చిరునవ్వు నవ్వింది. సంతోషంతో వెలిగిపోతున్న కూతురు మొహం చూస్తూ తన చేతిలో ఉన్న చిన్న బాక్స్ కూతురికి ఇమ్మంటూ భర్త చేతికి అందించింది పద్మిని. వేణుగోపాల్ ఆ బాక్స్లోంచి 2 వజ్రపు ఉంగరాలు బయటికి తీసి కూతురు అల్లుడు చేతుల్లో పెడుతూ మార్చుకోండి అన్నాడు నవ్వుతూ. అదే పెళ్లి రోజన్నంత ఆనందంతో లాస్య, లోకేష్ ఆ ఉంగరాలు ఒకరి వేలికి మరొకరు అలంకరించుకున్నారు. ఇటు పక్కన ఉన్న సరోజ, రాజారావులు కూడా నవ్వుతూ తమరి చేతుల్లోని గిఫ్ట్ బాక్సులను లాస్య, లోకేష్ల చేతుల్లో ఉంచారు. ఎందుకు నాన్న ఇవన్నీ అంటున్న లోకేష్ మాటలకు ఏదో మా సంతోషం మాది, ఇంతకు మీకు నచ్చాయో లేదో చూసుకోండి అన్నాడు రాజారావు. లాస్య తల్లిదండ్రులు పద్మిని, వేణుగోపాల్, లోకేష్ తల్లిదండ్రులు రాజారావు, సరోజలు కూడా పిల్లల పెళ్లి రోజుకి ఎంత బహుమతి ఇద్దామా, ఎంత గొప్పది ఇద్దామా అని ఉత్సాహపడిపోతుంటారు. ఇద్దరి తల్లిదండ్రులు కూడా చదువు, సంస్కారం కలవారు. ఉద్యోగ విరమణానంతరం హాయిగా జీవితాలు గడిపేస్తున్నారు. లాస్య, లోకేష్ల 8వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి 5 స్టార్ హోటల్లో. ఆ హాల్ చక్కని డెకరేషన్తో వెలిగిపోతుంది. అందరిలోనూ ఆనందం, ఉత్సాహం కనిపిస్తోంది. వీడియోలు, ఫోటోలు కూడా మళ్ళీ వారిద్దరికీ పెళ్ళి జరుగుతోందా అన్నట్లుగా తీసేస్తున్నారు. అది వాళ్ళకేమీ కొత్త కాదు. అసలు పెళ్ళైన రోజే కాకుండా ఆ తర్వాత ప్రతి ఏడు ప్రతి పెళ్లి రోజుని లాస్య, లోకేష్లు ఇద్దరూ పెద్ద హోటల్లో రుచికరమైన విందుతో చక్కటికి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయిస్తూ వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ రోజు కోసం లాస్య, లోకేష్లే కాకుండా వారి బంధుమిత్రులందరూ కూడా ఎదురు చూస్తుంటారు. వచ్చిన వారందరూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందించి వారితో కలిసి ఫోటోలు తీసుకుంటున్నారు. స్టేజికి మరోపక్క వీణుల విందుగా లలిత సంగీత కార్యక్రమం జరుగుతోంది. పేరున్న గాయని తన బృందంతో వచ్చి ఆహుతులందరినీ రాగాల లోకంలో విహరింపజేస్తోంది. లాస్య, లోకేష్ల తల్లిదండ్రులు స్టేజ్ మీద నుంచి కిందికి దిగి ఒక టేబుల్ దగ్గర కూర్చొని అతిథులకు పలకరిస్తూ యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. అలా పక్కపక్కన కూర్చున్నప్పుడు కాస్త ఆలోచిస్తూనే సరోజ నెమ్మదిగా పద్మినిని చూసి, వదిన గారు, ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా అంది. ఆశ్చర్యపోయింది పద్మిని. అయ్యో, ఎంత మాట అండి, మిమ్మల్ని ఏమైనా అనుకునేంతటి దానినా అంది వెంటనే. ఆహా, అది కాదు, రోజులు మారిపోయాయి, ఎవరి కాపురాలు వాళ్ళవే, కానీ వాళ్ళ తల్లిదండ్రులుగా మనకి కొన్ని ఆశలంటూ ఉంటాయి కదా ఆగింది సరోజ. ఎందుకుండవండి అంది పద్మిని వెంటనే. అదే నేనడిగితే బాగుండదని అడగడం లేదు, కానీ లాస్య మీ అమ్మాయే కదా, మీతో ఏమైనా చెప్పిందా అంది నానుస్తూ సరోజ. తెల్లబోయింది పద్మిని. సరోజ చాలా మంచి మనిషి. పెళ్ళై వెళ్ళినప్పటి నుంచి ఇప్పటిదాకా తన కూతుర్ని కడుపులో పెట్టుకొని చూసుకుంది. ఆవిడంతటా ఆవిడే, మీరు చిన్నవాళ్ళు, ఏవో సరదాలుంటాయి, మీ ఆఫీసులకు దగ్గరగా వేరే ఇల్లు తీసుకోండి అని పెళ్ళైన కొత్తలోనే పిల్లలతో చెప్పిన ఆవిడ ఎప్పుడైనా లాస్య చిన్నతనంతో కాస్త మాట తూలినా ఏనాడు తనదాకా రానియని సంస్కారం ఆవిడిది. అటువంటి ఆవిడ ఇలా నెమ్మదిగా అడుగుతుంటే పద్మిని కంగారు పడింది. దేని గురించండి ఆత్రంగా అడిగింది. అదే, పెళ్ళై అప్పుడే 8 ఏళ్ళు దాటుతున్నాయి కదా, ఇప్పటికైనా పిల్లల గురించి ఏమైనా అనుకుంటున్నారా అని. పద్మిని మొహం చిన్నబోయింది. అది చూసి సరోజ అంది, నేను అత్తగారిని కదండి, నెమ్మదిగా అడిగినా తప్పు మాట అయిపోతుంది. అక్కడికి మా అబ్బాయిని అడిగానండి. ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయాడు. లాస్య మీకేమైనా చెప్పిందేమోనని పద్మిని వెంటనే అందుకుంది. ఈ విషయంలో మీ అబ్బాయే నయమండి, ఇప్పటికీ 4 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. మొదట్లో నవ్వేసేది,
తర్వాత చిరాకు పడేది. ఇప్పుడు ఆ మాట అడిగితే కోపం వచ్చేస్తోంది దానికి. ఏం చేయాలో తెలియటం లేదు. మనసులో మాట చెప్పుకునే అవకాశం వచ్చేసరికి కడుపులో ఉన్న బాధంతా కక్కేసింది పద్మిని. అయ్యో, అలాగైతే ఎలాగండి? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిస్తే ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళచ్చు. తన మాటను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తూ పద్మినితో అంది సరోజ. మీరు ఆ మాట అన్నారు చాలు నాకు సపోర్ట్కి. నేను కాస్త గట్టిగా అడుగుతాను లాస్యని. అయ్యో, గట్టిగా ఏమీ అనకండి. జ్ఞానం వచ్చిన పిల్లలు బాధపడతారు. అసలు వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలిస్తే చాలు. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే లాస్య స్నేహితురాలు విరజ వచ్చి, ఆంటీ బాగున్నారా అంటూ పద్మినిని పలకరించింది. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? మీ పాప ఎలా ఉంది? ఆప్యాయంగా అడిగింది పద్మిని. బాగున్నామా ఆంటీ, ఇదిగో మా అమ్మాయి ఊహ అంటూ తనతో తీసుకువచ్చిన 5 ఏళ్ల పాపని చూపిస్తూ, అమ్మమ్మకి నమస్తే చెప్పు అంది పాపతో. ఆ పాప ఎంతో ముద్దుగా 2 చేతులు కలుపుతూ నమస్తే అమ్మమ్మ అంది. ఆ పిలుపుకే మురిసిపోయింది పద్మిని. పాపని దగ్గరికి తీసుకుంటూ స్కూల్కి వెడుతోందా అని అడిగింది. వెళుతోందా ఆంటీ, ఫస్ట్ క్లాస్లో చేరింది మొన్ననే. ఇంకా ఊరుకోలేక, విరజ మీ ఫ్రెండ్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటుందో నీకేమైనా చెప్పిందా అని అడిగింది. అంటే ఆంటీ అర్థం కాలేదు విరజకి. అసలైన అమ్మమ్మ అనే పిలుపు కోసం నేనింకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలో నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాను. తెల్లబోయింది విరజ. ఆంటీ మీకు తెలీదా? ఏమిటన్నట్లు ఆశ్చర్యంగా చూసింది పద్మిని. లాస్య డింక్ క్లబ్లో మెంబర్ కదా. విరజ మాటలు అర్థం కాలేదు పద్మినికి. అంటే అని అడిగింది. కాస్త ఆలోచిస్తూనే చెప్పడం మొదలుపెట్టింది విరజ. డింక్ క్లబ్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని ఆంటీ. కష్టపడి సంపాదించేది ఎంజాయ్ చేయడానికే కదా. ఆ ఎంజాయ్మెంట్ లేకుండా అడ్డుగా ఈ పిల్లలెందుకు? అందులోనూ ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచి చదువులు చెప్పించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అభిప్రాయానికి వచ్చిన కొంతమంది ఈ క్లబ్ మొదలుపెట్టారు. లాస్య లోకేష్లు కూడా ఆ క్లబ్లో చేరినట్లు తెలిసింది నాకు. మీకు తెలీదా ఆంటీ? విరజ మాటలు వింటున్న పద్మిని, సరోజ కూడా స్థాణువులే అయ్యారు. కాసేపటిదాకా వాళ్లకు అదేమిటో తెలియలేదు. కాస్త ముందుగా తేరుకున్న పద్మిని అడిగింది విరజని. అది కాదమ్మా, ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా, మేము కూడా వాళ్ళ మీద ఆధారపడి లేము కదా. ఎవరైనా ఈ రోజుల్లో ఒక పిల్లనో పిల్లాన్నో కనడమే కదా. ఆ ఒక్క పిల్లాన్ని పెంచడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బు సరిపోదంటావా అంటూ అడిగిన పద్మినికి విరజ సమాధానం చెప్పింది. అది కాదంటండి. డబ్బు ఏదో విధంగా సర్దుకున్నా కూడా అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే మటుకు ఆఖరికి ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్స్లోనే కదా చేర్చేస్తున్నారు. ఈ మాత్రం దానికి కనడం పెంచడం హైరానా ఎందుకంటారండి వాళ్ళు? అంటే ఇంకా లాస్య వాళ్ళు పిల్లల్ని కనకూడదనే నిర్ణయానికి వచ్చేశారా? సరోజ ఆతృతగా ప్రశ్నించింది. విరజ కాస్త మొహమాటంగా అంది. నేనడిగితే అలాగే చెప్పిందండి లాస్య. మరింక పద్మిని, సరోజల నోట మాట రాలేదు. ఇంటికొచ్చాక ఆ రాత్రంతా పద్మినికి విరజ మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఏమనుకుంటున్నారు ఈ పిల్లలు? ఇంకా నయం, లాస్య అత్తగారు ఎంతో మంచావిడ కనుక తమని రోడ్డు మీదకి ఏడవలేదు. ఇదివరకటి రోజుల్లో అత్తగారులైతే కోడలు పిల్లల్ని కనకపోతే కొడుక్కి మరో పెళ్లి చేసేవారు. ఆ తర్వాత రోజులైతే మటుకు అత్తగారులు ఏం తక్కువ తిన్నారని, కోడలు మగపిల్లాన్ని కనలేదని ఎంతమంది అత్తగారులు కోడళ్ళని చిత్రహింసలు పెట్టేవారో తనకి తెలీదా? ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అలాంటి అత్తగారులు బాగా తగ్గిపోయారు. కోడలి మాటకు విలువిచ్చేవాళ్లే కనిపిస్తున్నారు. అందులోనూ లాస్య అత్తగారి లాంటి వాళ్ళు మరీ అరుదు. అయినా అసలు ఈ లాస్యకేమైంది? పుట్టింట్లోనూ అత్తింట్లోనూ కూడా తన మాటే చెల్లుతుందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా? అసలు లోకేష్ మటుకు దీనికి ఎందుకు ఒప్పుకున్నట్లు? అవును, ఎందుకు ఒప్పుకోడు? లోకేష్, లాస్యలు ఇద్దరూ కూడా వాళ్ళ ఇష్టానికి కావలసినట్లు పెరిగారు. లైఫ్ అంతా అలా ఆడుతూ పాడుతూ గడిపేయాలనుకుంటున్నారు. ఎవరో కొంతమందిని చూసి పిల్లల్ని కనే కంటే సమస్య అని అనుకుంటున్నారు. వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పడం ఎలా?
ఎలా చెబితే వాళ్ళకు అర్థమవుతుంది? రాత్రంతా ఎడతెగని ఆలోచనలతో సతమతమైంది పద్మిని. ఆ మర్నాడు సాయంత్రం తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ముందు రోజు హోటల్లో జరిగిన వార్షికోత్సవ వీడియో చూస్తోంది లాస్య. దానిని చూస్తున్న లాస్య మొహంలో ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మామ్, లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా బాగా జరిగింది కదా ఫంక్షన్. తన మనసులో ఉన్న మాటలను అడగడానికి అదే తగిన సమయం అనుకుంది పద్మిని. కూతురు చేతి మీద చేయి వేస్తూ, అవును, మీరు ఏదో క్లబ్లో చేరారంటే అంటుందేమిటి విరజ అంది నెమ్మదిగా. ఒక్కసారి ఉలిక్కిపడింది లాస్య. వెంటనే సర్దుకొని, అవునమ్మా, డింక్ క్లబ్ అంటారు దాన్ని, అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అన్నమాట అంది స్థిరంగా. అంటే ఇంకా అసలు పిల్లలే వద్దనుకుంటున్నారా? ఒక్కల పిల్లని పెంచడానికైనా మీ అద్దరి సంపాదన చాలదనుకుంటే పెద్దవాళ్ళం మేం కూడా సాయం చేస్తాం కదా. డబ్బు ఖర్చు అయిపోతుందని పిల్లల్ని కనడం మానేస్తారా ఎవరైనా? సామరస్యంగా చెప్పాలనుకుంది పద్మిని. డబ్బు సమస్య ఒక్కటే కాదమ్మా, పిల్లలంటూ వచ్చాక ఇంకా మాకు ఎంజాయ్మెంట్ అంటూ ఏముంటుంది? పోనీ కనీసం మాకిచ్చేయండి, మీ ఎంజాయ్మెంట్కి అడ్డు లేకుండా మీ అత్తగారు మేము పెంచుతాం ఎంతో ఆత్రంగా అడిగింది పద్మిని. అబ్బా, చెబితే అర్థం కాదా? అలా అంత పొట్టలేసుకొని వికారంగా నేను తిరగలేనమ్మా. అది ఏకంగా 1 ఏడాది ప్రాజెక్ట్ తెలుసా? తీరా కన్నాక ఎంతసేపు వాళ్ళ కోసం డాక్టర్ల చుట్టూ తిరగడం, వాళ్ళ అడ్మిషన్ల కోసం స్కూళ్ళు కాలేజెస్ చుట్టూ తిరగడం, లక్షలు చేతిలో పట్టుకున్నా సరిపోవు. ఈ రోజుల్లో బయట ప్రపంచం ఎలాగుందో తెలుసా? ఆ పిల్లలు ఏ డ్రగ్స్కైనా అలవాటు పడ్డారంటే అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని మేమిద్దరం ఈ నిర్ణయానికి వచ్చాం. తల్లికి అర్థం అవ్వాలని వివరంగా చెబుతున్న లాస్య మాటలు అస్సలు నచ్చలేదు పద్మినికి. ఎంతసేపు నీకు నెగిటివ్ సైడే కనపడుతోందేంటి? ప్రతిదీ పాజిటివ్గా చూడాలని కదా మీరందరూ నేర్చుకుంది. మీ పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళను చూసుకుంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? ఏం మేం మిమ్మల్ని పెంచలేదా? అప్పట్లో డ్రగ్స్ లాంటివి లేకపోవచ్చు, కానీ చెడు అలవాట్లనేవి అప్పుడూ ఉన్నాయి. మీరేమైనా వాటికి అలవాటు పడ్డారా? లేదే. పోనీ కానీ మాకిచ్చేయండి, మేం చాలా జాగ్రత్తగా పెంచుతాం అని చెబుతున్నాం కదా. ఇన్నేళ్ళు మమ్మల్ని పెంచి మీరు మాకంటూ ఏమీ చూసుకోలేకపోయారు. నేను అత్తయ్య గారికి మావయ్య గారికి కూడా అదే చెప్తుంటాను. మీ బాధ్యతలు తీరాయి కనుక హాయిగా సరదాగా ఇప్పుడైనా 4 ఊళ్ళు తిరిగి రండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి అని. మళ్ళీ పిల్లల్ని పెంచడం అంటే ఇంకా మీరు సుఖపడేది ఎప్పుడు? తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తున్నామని చెబితే ఇంకా పద్మిని ఈ ప్రసక్తి ఎత్తదని అలా చెప్పింది లాస్య. కూతురు మాటలకి కోపం లాంటిది వచ్చింది పద్మినికి. ఆవేశం ఆపుకోలేకపోయింది. అంటే ఇంకా మన కుటుంబాల పేరును సమాధి చేసేద్దామా అనుకుంటున్నారా మీరిద్దరూ కలిసి? రేపొద్దున మేం ఫలానా వాళ్ళ పిల్లలమని మన పేర్లు ఎవరు చెబుతారు? మనం ఫలానా వంశానికి చెందిన వాళ్ళమని మన గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది? విత్తనాన్ని ఎండగట్టేద్దామనుకుంటున్న మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియట్లేదు. ఒక్కసారిగా తల్లి అంత గట్టిగా అరిచినట్లు మాట్లాడడం చూసి తెల్లబోయింది లాస్య. అప్పుడే ఎదురుగా ఉన్న వీడియోలో అప్పటిదాకా లలిత సంగీతం పాడుతున్న శ్రీమతి భ్రమరాంబ 5 ఏళ్ల పాపని నడిపించుకుంటూ మైక్ ముందుకి తీసుకువస్తోంది. అది చూడమన్నట్లుకు లాస్యకి చేతితో చూపించింది పద్మిని. మైక్ అందుకొని భ్రమరాంబ చెప్పడం మొదలుపెట్టింది. ఈ లలిత గీతాలు గానం చేయడం మా అమ్మగారు శ్రీమతి రుక్మిణి గారు ప్రారంభించారు. వారి అడుగుజాడల్లో నేను కూడా ఇందులో పేరు తెచ్చుకున్నాను. నా తరువాత నా కూతురు పార్వతి నన్ను మించిన పేరు తెచ్చుకుందని మీకందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పార్వతి కూతురు ఈ చిన్న పాప చిరంజీవి ఉదయ ఈరోజే మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రాంలో చిన్న శ్లోకం పాడుతుంది. ఇలాగే తరతరాలు మా కుటుంబం ఈ లలిత గీతాల పరంపరని కొనసాగించాలని మీ వంటి పెద్దలందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాం అంటూ ఎంతో ప్రేమగా మైకుని ఆ చిన్న పాపకి అందేలా కిందికి దింపి ఆ పాప వైపు నవ్వుతూ చూసింది. 5 ఏళ్ల ఆ చిన్నారి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ ముద్దుగా
తీయగా పాడుతుంటే శ్రోతలందరూ పరవశులై చప్పట్లు కొట్టారు. ఒక్కసారి లాస్య మొహాన్ని స్క్రీన్ మీద నుంచి తన వైపు తిప్పుకుంది పద్మిని. చూసావా, ప్రతి వాళ్ళు తామున్నా లేకపోయినా తమ పేరు కలకాలం ఉండాలని కోరుకుంటారు. మరణం తప్పని మనుషులకి అది ఎలా సాధ్యం? కేవలం ఇలాగే. మన వంశాన్ని, కుటుంబ ప్రతిష్టని నిలబెట్టేది మన వారసులే. ఆ వారసులే వద్దనుకోవడం దౌర్భాగ్యం. ఎంతమందో దేశాలు పట్టిపోయిన వాళ్ళు కూడా మా మూలాలు ఎక్కడున్నాయో అనుకుంటూ ఎంతో కష్టపడి వాళ్ళ వంశాన్ని గురించి తెలుసుకుంటుంటే అసలు మీరు ఈ కుటుంబం విత్తనాన్నే నాశనం చేయాలనుకోవడం ఏం బాగుంది? ఎంతో గొప్పదైన మన సంస్కృతిని 10 కాలాల పాటు నిలబెట్టాలంటే మన తర్వాత మరో తరం ఉండాలి కదా. మీరు ఇలా మీతోనే ఆపేస్తే ఘనమైన మన పూర్వుల చరిత్రను ముందుకు ఎవరు తీసుకెళతారు? సమాజ సహితం కోరని వాళ్ళు అసలు కుటుంబ నియంత్రణే లేకుండా పిల్లల్ని కని వాళ్ళ ఒరవడిని మర్చిపోకుండా పిల్లలకు నేర్పుతుంటే ఇంత గొప్ప సంస్కృతి కుటుంబంలో ఉన్న మనం మీరు అసలు కుటుంబాన్నే సమాధి చేసేయాలనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? తెలివైన వాళ్ళనా, తెలివి తక్కువ వాళ్ళనా? అర్థం కానట్లు చూసింది తల్లి వైపు లాస్య. మళ్ళీ వీడియో వైపు చూపించింది పద్మిని. చిన్నారి ఉదయ శ్లోకం పాడడం పూర్తవగానే వాళ్ళ పార్వతి ఒక్క ఉదుటున పాపని ఎత్తుకొని ప్రేమగా హృదయానికి హత్తుకొని ముద్దు పెట్టేసుకుంది. చూసావా ఆ తల్లి ఆనందాన్ని? నూనె పిల్లాడు 100 వరహాలిచ్చినా రాడని మన వాళ్ళు ఉట్టినే చెప్పలేదు. తన రక్తాన్ని పంచుకొని పుట్టిన పాపని హృదయానికి హత్తుకున్నప్పుడు వచ్చే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు పెడితే వస్తుంది? అమృతప్రాయమైన అమ్మా అన్న పిలుపు వింటే కలిగే ఆ సంతోషం ఎన్నిసార్లు ఎవరెస్ట్ ఎక్కితే వస్తుంది? మెడ చుట్టూ చేతులు వేసి ఆ పాప పెట్టిన ముద్దు ఎన్నిసార్లు ప్రపంచం చుట్టి వచ్చిన అనుభూతికి సమానమవుతుంది? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కాదు, నీ వాళ్లను కూడా ప్రేమించగలగాలి. అప్పుడే నిన్ను మనిషి అంటారు. ఆలోచించుకో. చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పేసి అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్ళిపోయింది పద్మిని. అప్రతిభురాలై తల్లిని అలా చూస్తుండిపోయింది లాస్య. ఆ తర్వాతి సంవత్సరం లాస్య లోకేష్ల వివాహ వార్షికోత్సవ ఆహ్వానం చిరంజీవి సిరి నామకరణ మహోత్సవంగా మారిపోయింది. ఇరువైపుల కుటుంబాల ఆనందం అంబరాన్నంటింది. బహుమతులు అందుకుంటున్న దంపతులకు అడ్డు లేకుండా సరోజ లాస్య చేతుల నుండి నిద్రపోతున్న సిరిని అందుకుంటుంటే చిన్నారి సిరి కాస్త కదలగానే కంగారుగా చూసింది లాస్య. అమ్మా, నెమ్మది, నిద్రలేస్తుంది. మరింత కంగారుగా అంటున్న లోకేష్ని చూసి ఫక్కున నవ్వారు అందరూ. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.